హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్ స్టడీ క్లబ్. ఈరోజైతే గ్రూప్ 4 సంబంధించిన అభ్యర్థుల కోసం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ అయినటువంటి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR 2021కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఒక మార్క్ అయితే ఈ యొక్క అంశం పైన, ఈ టాపిక్ పైన వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అభ్యర్థులంతా కూడాను ఖచ్చితంగా ఈ టాపిక్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మీకు ఏ అంశాల నుంచి ఏ అంశాలు అడిగేటువంటి అవకాశం ఉంది, వాటిని మీకు పిన్ టు పిన్ ప్రతి ఒక్క అంశాన్ని ఈ వీడియోలో అందించే ప్రయత్నము చేస్తాను. ఇంకా అటవీ విస్తీర్ణంలో కానీ, అడవులకు సంబంధించిన వివరాలు కానీ ఈ యొక్క ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లు అయితే పొందుపరచడం జరుగుతుంది. ఇది 2021కి సంబంధించినటువంటి యొక్క అంశం అనేటువంటిది మరి దేశంలో ఈ రిపోర్ట్ అనేటువంటిది ఎన్నవది అని అడిగితే కనుక ISFR అనేటువంటి రిపోర్టు దేశంలో 17వదిగా చెప్పొచ్చమ్మా. సో దాదాపుగా మనకి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేటువంటిది మొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారో అని అడుగుతారండి. మొదటిసారి ఈ యొక్క ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని ISFRని ఎప్పుడు దీన్ని రిపోర్ట్ చేయడం జరిగిందంటే 1987వ సంవత్సరంలో మొట్టమొదటి రిపోర్ట్ని అయితే స్టార్ట్ చేశారు. ఇది విజువల్ ఆధారిత మొదటి రిపోర్టు. విజువల్ ఆధారిత మొదటి రిపోర్ట్ ఏదంటే 1987 ISFR రిపోర్టు. ఎస్, ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ ఉందో అది ఎన్నవది అంటే 17వది, 2021కి సంబంధించింది. ఈ 2021కి సంబంధించినటువంటి ISFR రిపోర్ట్ అనేటువంటిది ఎటువంటి రిపోర్ట్ అంటే డిజిటల్ ఆధారిత రిపోర్ట్ అమ్మా. సో డిజిటల్ ఆధారిత రిపోర్ట్ ఏదంటే 2021లో వచ్చినటువంటి రిపోర్ట్. విజువల్ ఆధారిత మొట్టమొదటి రిపోర్ట్ ఏదంటే 1987 సంవత్సరంలో వచ్చినటువంటి ISFR రిపోర్టు, అంటే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇకపోతే ఇది ఎన్నవది ఇప్పుడు అంటే 17వది. ఎప్పుడు వచ్చిందంటే ఆ రిపోర్టు 2021లో. ఇకపోతే ఈ యొక్క ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేటువంటిది ఎక్కడి నుంచి మనం రావడం జరుగుతుందంటే డెహ్రాడూన్ నుంచి అయితే ఈ యొక్క డెహ్రాడూన్ అనేటువంటి ఈ యొక్క ప్రాంతం నుంచి అయితే మనకి ఈ యొక్క ISFR రిపోర్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే నమోదు చేయడం జరుగుతుంది. సో ప్రధాన కేంద్రం ఏదమ్మా? డెహ్రాడూన్. గుర్తుంచుకోవాలి, ISFR రిపోర్ట్ అనేటువంటిది ఏ ప్రాంతం నుంచి మనకి రికార్డ్ చేయడం జరుగుతుందంటే డెహ్రాడూన్ అనేటువంటి ప్రాంతం నుంచి. ఇకపోతే మనకి ఈ యొక్క ISFR సంబంధించినటువంటి ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అటవీ విస్తీర్ణం కానివ్వండి, దేశంలో అడవుల యొక్క మరి వైశాల్యం కానివ్వండి, వాటి వివరాలను అయితే ఈ యొక్క ISFR రికార్డులు అయితే నమోదు చేయడం జరుగుతుంది. వాటి వివరాలను అయితే ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఓకేనా? మరి ఇప్పుడు అధిక సాంద్రత కలిగిన అడవులు చదరపు కిలోమీటర్లకి ఎంత విస్తీర్ణంలో ఉంది అంటే 99,779 అయితే ఉందమ్మా అధిక సాంద్రత కలిగిన అడవులు. మరి శాతాల్లో చూసుకుంటే కనుక 3.4% అయితే ఆక్రమించి ఉంది అధిక సాంద్రత కలిగిన అడవులు. కాకపోతే సాధారణ సాంద్రత కలిగినటువంటి అడవులు ఎంత చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఆక్రమించి ఉందంటే చదరపు కిలోమీటర్లు అంటే చూసుకుంటే కనుక 3,06,890 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే ఆక్రమించి ఉంది. ఇది శాతాల్లో చూసుకుంటే కనుక 9.33% అయితే ఆక్రమించి ఉంది. ఏవి? సాధారణ సాంద్రత కలిగినటువంటి అడవులు. ఇంకా బహిరంగ అడవులు ఏవైతే ఉన్నాయో 3,07,120 చదరపు కిలోమీటర్లు అయితే ఆక్రమించి ఉంది. ఇది శాతాల్లో చూసుకుంటే కనుక 9.34% అయితే ఆక్రమించి ఉంది బహిరంగ అడవులు. ఇక మొత్తాన్ని చూసుకుంటే కనుక అడవులు మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 7,13,789 చదరపు కిలోమీటర్లు. ఇక శాతాల్లో చూసుకుంటే కనుక అడవుల యొక్క శాతం 21.71%గా ఉంది మన భారతదేశంలో. ఇకపోతే
చెట్ల విస్తీర్ణంలో చూసుకుంటే కనుక 95,748 చెట్ల విస్తీర్ణంలో మరి ఆక్రమించినటువంటి చదరపు కిలోమీటర్లు చూసుకుంటే కనుక, మొత్తం శాతాల్లో చూసుకుంటే కనుక ఈ యొక్క చెట్ల విస్తరణ 2.91% ఉంది. కాకపోతే మొత్తం అటవీ చెట్ల విస్తరణ చూసుకుంటే కనుక 8,09,537 ఉంది. శాతాల్లో చూసుకుంటే 24.62% ఉందమ్మా. కాకపోతే పొదలు 46,539 ఉంది. శాతాల్లో చూసుకుంటే కనుక 1.42% ఉందమ్మా. ఇకపోతే అడవులు లేని ప్రాంతం ఎంతంటే 25,27,141 ఉంది. అది శాతాల్లో చూసుకుంటే కనుక 76.87% ఉంది. ఇలా మొత్తాన్ని చూసుకుంటే కనుక చెట్ల విస్తీర్ణం కానీ అటవీ విస్తీర్ణం కానీ మనకి 32,87,469గా ఉంది. ఇది అటవీ విస్తీర్ణానికి సంబంధించిన వివరాలు, ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి వివరాలు. మరి అటవీ విస్తీర్ణంలో వచ్చిన మార్పులు ఏంటి? వైశాల్యంలో పెద్దవేవి, వైశాల్యంలో చిన్నవేవి, వైశాల్యం పరంగా మరి విస్తీర్ణ పరంగా శాతాల్లో చూసుకుంటే పెద్దదేది చిన్నదేది అనేటువంటిది ఇప్పుడు తెలుసుకునే ప్రాంతాలను వాటి రాష్ట్రాల గురించి అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో ISFR 2021కి సంబంధించిన అటవీ అంశాల్లో వచ్చినటువంటి కొన్ని మార్పులను అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటవీ విస్తీర్ణంలో గత రిపోర్ట్ అంటే 2019తో పోలిస్తే ఇప్పుడు 2021కి సంబంధించిన ISFR రిపోర్ట్ అయితే దాదాపుగా 1,540 చదరపు కిలోమీటర్లు అయితే పెరుగుదల అయితే కనిపిస్తుంది. అంటే శాతాల్లో చూసుకుంటే కనుక 0.22% అయితే అత్యధికంగా కనిపిస్తుంది గత రిపోర్ట్తో పోలిస్తే. ఇకపోతే ట్రీ కవర్లో గత రిపోర్ట్ 2019తో పోలిస్తే కనుక ఇప్పుడు పెరుగుదల ఎంత కనిపిస్తుందంటే 7,721గా ఉంది చదరపు కిలోమీటర్లో. ఇంకా శాతాల్లో చూస్తే కనుక 0.75%గా మనకి అత్యధికంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది. ఇకపోతే అటవీ మరియు ట్రీ కవర్ల పెరుగుదల చూసుకుంటే కనుక 2,261 చదరపు కిలోమీటర్లుగా ఉంది. మరి శాతాల్లో చూస్తే కనుక 0.28%గా ఉంది ఎక్కువగా పెరుగుదల అయితే. అయితే 33% కన్నా ఎక్కువ అడవులు శాతం గల రాష్ట్రాలు ఎన్ని అంటే కనుక 13. అదే కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అంటే కనుక 33% కన్నా ఎక్కువగా ఉన్నటువంటి అడవులు 4 కేంద్రపాలిత ప్రాంతాలు. 50% కన్నా ఎక్కువ అడవుల శాతం గల రాష్ట్రాలు ఎన్ని అంటే 8. మరి కేంద్రపాలిత ప్రాంతాలు 50% కన్నా ఎక్కువగా గల కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అంటే 3. అదే 75% కన్నా ఎక్కువ అడవుల శాతం గల రాష్ట్రాలు ఎన్ని అంటే 5. కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అంటే 2. ఇది అడవుల విస్తీర్ణంలో వచ్చినటువంటి రిపోర్ట్లో ముఖ్యమైనటువంటి అంశాలు. ఇంకా వైశాల్యంలో విస్తీర్ణంలో శాతాలలో అడవులలో ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి, ఏ రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు మనకి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు, అత్యల్ప అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు మనం ఇప్పుడు బోర్డు పని చూస్తున్నాము. అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలు చూస్తే కనుక మధ్యప్రదేశ్, అలాగే అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలాగే ఒడిస్సా రాష్ట్రాలు అయితే అత్యధిక అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలుగా చెప్పొచ్చు. అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రాలను చూస్తే కనుక హర్యానా, పంజాబ్, గోవా, సిక్కిం ఈ 4 రాష్ట్రాలు కూడాను అత్యల్ప విస్తీర్ణం గల అటవీ విస్తీర్ణం గల రాష్ట్రాలుగా చెప్పొచ్చు. పోతే కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక అటవీ విస్తీర్ణం గల కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే కనుక జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, అలాగే లడఖ్, దాద్రా నగర్ హవేలీ, అలాగే డామన్ డయ్యూ ఇవి అత్యధిక విస్తీర్ణం గల కేంద్రపాలిత ప్రాంతాలు. అత్యల్ప అటవీ విస్తీర్ణం గల కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే కనుక ఛత్తీస్గఢ్, ఇకపోతే లక్షద్వీప్, పుదుచ్చేరి, అలాగే న్యూఢిల్లీ ఈ 4 రాష్ట్రాలు కూడాను కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యల్ప అటవీ విస్తీర్ణం గల కేంద్రపాలిత ప్రాంతాలుగా చెప్పొచ్చు.
ఇకపోతే అత్యల్ప అటవీ శాతం గల రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అత్యధిక అటవీ శాతం గల రాష్ట్రాలు ఇక్కడ మనం చూస్తున్నాము. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ ఇవన్నీ కూడాను అత్యధిక అటవీ విస్తీర్ణ శాతాల పరంగా చూస్తే కనుక ఎక్కువ శాతంలో అటవీ విస్తీర్ణం ఉంది. అత్యల్పంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయంటే శాతాల్లో చూసుకుంటే కనుక హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు కూడాను అత్యల్ప అటవీ శాతం కలిగినటువంటి రాష్ట్రాలుగా చెప్పొచ్చు. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక అటవీ శాతం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అంటే లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవ్, జమ్మూ కాశ్మీర్, డామన్ డయ్యు, అలాగే దాద్రా నగర్ హవేలీ. ఇక అత్యల్ప అటవీ శాతం కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే కనుక లక్షద్వీప్, పుదుచ్చేరి, ఢిల్లీ, చండీగఢ్ ఇవి మనకి అత్యల్ప అటవీ శాతం గల కేంద్రపాలిత ప్రాంతాలుగా చెప్పొచ్చు. ఇది అటవీ విస్తీర్ణంలో ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగినటువంటి శాతాల పరంగా చూసుకున్నటువంటి రాష్ట్రాలు. మరి ఇప్పుడు మనము మరికొన్ని ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి అంశాలను అయితే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇకపోతే అటవీ కార్చిస్కు సంబంధించిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇచ్చినటువంటిది చూస్తే కనుక దీనినే మనము బుష్ అని లేదా వెజిటేషన్ ఫైర్ అని లేదా వైల్డ్ ఫైర్ అని అయితే అంటారు. ఈ యొక్క కార్చిస్నే ఫారెస్ట్ ఫైర్ అంటారు. ఇండియాలో ఈశాన్య మరియు మధ్య భారత్లో ఈ యొక్క కార్చిస్ అనేటువంటి అధికంగా ఉంది. ఇక కార్బన్ స్టాక్ గురించి చూస్తే కనుక మన దేశ అటవీ వ్యవస్థ నుంచి లభిస్తున్న కార్బన్ స్టాక్ అయితే 2019 ప్రకారం చూస్తే రిపోర్ట్ ప్రకారం 7124.6 మిలియన్ టన్నులు అయితే ఉంది. ఇది ఇంపార్టెంట్ అమ్మ. ఇది కార్బన్ స్టాక్ మన యొక్క దేశంలో ఎంత ఉందంటే 2019 ప్రకారం 7124.6 మిలియన్ టన్నులుగా ఉంది. 2021 ప్రకారం అయితే మన దేశంలో అటవీ వ్యవస్థ నుంచి లభిస్తున్న కార్బన్ స్టాక్ అయితే 7204 మిలియన్ టన్నులుగా ఉంది. ఇండియాలో అత్యధిక కార్బన్ స్టాక్ కలిగినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే కనుక ఇక్కడ మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాలు కూడాను కార్బన్ స్టాక్ కలిగినటువంటి అత్యధిక రాష్ట్రాలుగా చెప్పొచ్చు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ అడవుల విస్తీర్ణంలో ఎంత ఉంది 2019 ప్రకారం అంటే అడవుల విస్తీర్ణం అంటే 29,137 చదరపు కిలోమీటర్లు ఉంది 2019 రిపోర్ట్ ప్రకారం. 2021 రిపోర్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ అడవుల విస్తీర్ణం అయితే 29,784.27% అయితే ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇది. ఆంధ్రప్రదేశ్ యొక్క అడవుల శాతం చూస్తే కనుక 2019 ప్రకారం అయితే 17.88% ఉంది. అదే 2021 ప్రకారం అయితే 18.28% అయితే ఉంది. ఇకపోతే తెలంగాణ అడవుల విస్తీర్ణం చూస్తే కనుక 2019 ప్రకారం చూస్తే 20,582 చదరపు కిలోమీటర్లు ఉంది 2019 రిపోర్ట్ ప్రకారం. 2021 రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక 21,213.98% అయితే ఈ యొక్క చదరపు కిలోమీటర్లు అయితే 2021 ప్రకారం రిపోర్ట్ ప్రకారం అయితే తెలంగాణ అడవుల విస్తీర్ణం అయితే ఉంది. ఇక తెలంగాణలో అడవుల శాతం చూస్తే కనుక 2019 రిపోర్ట్ ప్రకారం చూస్తే 18.36%గా ఉంది. అదే తెలంగాణ అడవుల శాతం 2021 రిపోర్ట్ ప్రకారం చూస్తే కనుక 18.93%గా అయితే ఉంది. ఇది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR 2021 యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు. ఇలాంటి మరిన్ని అంశాలను అయితే టాపిక్ వైజ్ మీకు అందించే ప్రయత్నం చేస్తాము. మరిన్ని టాపిక్ వైజ్ క్లాసెస్ కోసం మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో అయితే మీకు పూర్తి క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. అలాగే టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. క్లాసెస్, టెస్ట్ సిరీస్, PDF ఫైల్స్ అలాగే టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ని అయితే మెన్షన్ చేయడం అలాగే పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం అనేటువంటిది క్విక్ రివిజన్ బ్యాచ్ అనేటువంటిది మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. సో క్విక్ రివిజన్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఈ క్విక్ రివిజన్ బ్యాచ్ అనేటువంటిది మీకు పర్సనల్ గైడెన్స్తో పాటుగా క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్తో పాటుగా PDF ఫైల్స్
అలాగే పర్సనల్ గైడెన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ని మెన్షన్ చేయడం, ఏ టాపిక్ చదివితే ఎన్ని మార్కులు వస్తాయి, ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా క్విక్ రివిజన్ బ్యాచ్ వాళ్ళకి అందించే ప్రయత్నం చేశాము. సో క్విక్ రివిజన్ బ్యాచ్ అనేది కేవలం మీకు 1000 రూపీస్కే అందుబాటులో ఉంది. సో ఈ 1000 రూపీస్తో మీరు క్లాసెస్తో పాటుగా టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ని, అలాగే పర్సనల్ గైడెన్స్ అయితే మా నుంచి మీరు తీసుకోగలరు. సో కేవలం 1000 రూపీస్కే ఈ యొక్క కోర్స్ అయితే అందుబాటులో ఉంది. కావాల్సిన వాళ్ళు జో స్టడీ క్లబ్ యాప్లో అయితే వెంటనే వెళ్ళి క్విక్ రివిజన్ బ్యాచ్లో అయితే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లేదు సార్ మాకు కేవలం టాపిక్తో పాటుగా, టాపిక్ కాదు కేవలం టెస్ట్ సిరీసే కావాలనుకున్న వాళ్ళు మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటి అందుబాటులో ఉంది. ఈ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్లో మీకు దాదాపుగా 1,00,000కు పైగా బిట్స్ అయితే 1,00,000 బిట్స్ అయితే టాపిక్ వైజ్ కవర్ చేస్తూ ప్రతి ఒక్క టాపిక్ నుంచి ప్రతి ఒక్క బిట్ను మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ 2 కోర్సెస్ కూడా గ్రూప్ 4 అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఈ 2 కోర్సులు మీ యొక్క ఉద్యోగ సాధనకు ఎంతగానో ఉపయోగపడగలవని ఆశిస్తున్నాము. వెంటనే వెళ్ళి లాగిన్ అవ్వండి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీకు ఈ యొక్క నెంబర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. 9704670893 ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు. లేదా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. వెంటనే మీరు ఈ కోర్సులో అయితే జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.